మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాట పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటనే మనవులు అన్నియు ఆలకించిన వినయము గలవారికి ఘనతనిచ్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము, నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము. ఎంత మధురమో ఈ ప్రేమ మందిరము, పరవశమే నాకు యేసయ్యా. ఎంత మధురమో నీ ప్రేమ మందిరము, పరవశమే నాకు యేసయ్యా. మహదానందమైన నీవు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటని విసిగిన హృదయం కలవరముంది, వినయము కలిగి నిన్ను చేరగా. విసిగిన హృదయం కలవరముంది, వినయము కలిగి నిన్ను చేరగా. పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు రీతిగా. పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు రీతిగా. ప్రేమను చూపి బాహువు చాపి నీలో నన్ను లీనము చేసిన ప్రేమ సాగరా. జీవితాంతము ఈ సన్నిధిని కాచుకుందును. ఓ ప్రేమ సాగరా, జీవితాంతము ఈ సన్నిధిని కాచుకుందును. మహదానందమైన నీవు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటని లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నొందెదవు. లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతి నొందెదవు. మహిమతో నీవు సంచరించగా, ఏడు దీప స్తంభములకు వెలుగు కలగగా. మహిమతో నీవు సంచరించగా, ఏడు దీప స్తంభములకు వెలుగు కలుగగా. ఉన్నతమైన ప్రత్యక్షతను నేర్చుచుటకు కృపనిచ్చితివి. ఉన్నతమైన ప్రత్యక్షతకు నేర్చుచుటకు కృపనిచ్చితివి. ఉన్నతమైన ప్రత్యక్షతకు నేర్చుచుటకు కృపనిచ్చితివి. కృపాసాగరా, వధువు సంగమై నీకోసమే వేచియుందును. కృపాసాగరా, వధువు సంగమై నీకోసమే వేచియుందును. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటని
సీయోను శిఖరమే నీ సింహాసనం, శుద్ధులు నివసించే మహిమ నగరము. సీయోను శిఖరమే నీ సింహాసనం, శుద్ధులు నివసించే మహిమ నగరము. ఎవరు పాడలేని క్రొత్త కీర్తన, మధురముగా నీ ఎదుట నేను పాడెదా. ఎవరు పాడలేని క్రొత్త కీర్తన, మధురముగా నీ ఎదుట నేను పాడెదా. సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను. సౌందర్యముగా అలంకరించిన నగరములోనే నివసించెదను. ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా, నీలోనే రాజ్యమేలిదా. ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా, నీలోనే రాజ్యమేలిదా. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటని. మనవులు అన్నియు ఆలకించిన, వినయము గల వారికి ఘనతనిచ్చిన. నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము. నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము. ఎంత మధురమో నీ ప్రేమ మందిరము, పరవశమే నాకు యేసయ్యా. ఎంత మధురమో నీ ప్రేమ మందిరము, పరవశమే నాకు యేసయ్యా. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్వస్థత ప్రార్థన కూడికకు హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశము యాకోబు పత్రిక 4వ అధ్యాయం అధ్యయనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయపు అధ్యయనం అంటే ఈరోజు ప్రభు ప్రణాళిక మేరకు గత వారమంతా దేవుని సన్నిధిలో ఆ విశేషమైన కృప చేత ప్రార్థనలో గడిపించుకున్నప్పుడు దేవుడు కొన్ని అంశాలకు, కొన్ని పరిస్థితులకు ముగింపు చెప్పబోతున్నాడు. అంటే సాతానుడు కలుగచేసిన కొన్ని ఆటంకాలన్నిటినీ ప్రభు స్వస్తి పలకబోతున్నాడు. స్వస్తి అనగా ముగింపు అని. పరిశుద్ధ గ్రంథంలో చాలా అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. చాలా అంశాలను మనం ప్రత్యక్షపరుస్తూ వాటికి అనుగుణంగా నడుస్తూ ఉంటాం. కానీ నీ ఆధ్యాత్మిక జీవన తరుణంలో, నీ ఆధ్యాత్మిక బ్రతుకులో ఈరోజు ఎలా ఉన్నావు? కొన్ని అంశాల కొరకు గత వారం నేను ప్రార్థన చేశాను. గత కొన్ని దినాలుగా ప్రభు నాతో మాట్లాడింది. తన దర్శనాన్ని, తన స్వప్నాలను బయలుపరుస్తున్నాడు. నీ జీవితంలో మనోవేదనకరమైన దినాలు, దుఃఖకరమైన దినాలు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటన్నిటికీ ప్రభు ముగింపు పలకబోతున్నాడు. రానున్న దినాన్ని, రానున్న మాసాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వబోతున్నాడు. రేపటి దినమున 12 గంటల ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. అదే విధంగా మార్చి నెల ముగింపు ఆరాధన కూడిక ఉంటుంది. ఇంచుమించు తెల్లవారుజామున రేపు ఉదయాన్నే 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడి 1 గంట వరకు నడుస్తుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు ఆరాధన ప్రారంభమవుతుంది.
సమయాన్ని గమనించాలి, సమయము పాటించాలి. ప్రభు సన్నిధిని మనము పాల్గొని పొందాలి. ఏప్రిల్ మాసం అంతా ప్రభు నీవు జాగ్రత్తగా ఆయన మాటకు అనుగుణంగా నడిస్తే ఆశీర్వదిస్తారని తెలియజేస్తాను. దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశాలను బయలుపరచబోతున్నాడు. ఎల్లుండు 1వ తారీఖు, 1వ తారీఖున రేపు రేపటి దినాన ఆరాధన ఉంటుంది. రేపు సాయంత్రం వాగ్దాన సందేశం కూడిక ఉంటుంది. ఉదయము మార్చి నెల ముగింపు ఆరాధన తెల్లవారుజామున ఉంటుంది. గమనించండి, 10 గంటలకు యథావిధంగా ఆరాధన ఉంటుంది. రేపు రాత్రికి వాగ్దాన సందేశం కూడిక ఉంటుంది. గత సంవత్సరం అంతా, గత నెలంతా ప్రభు కాచి కాపాడి రక్షించిన విధానమును బట్టి నూతన మాసములో, నూతన నెలలో ప్రవేశానికి దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహించులాగున సరాసరి రేపు 6 గంటల నుండి 8:30 గంటల వరకు వాగ్దాన సందేశపు కూడిక. కాబట్టి తెల్లవారుజామున మార్చి నెల ముగింపు ఆరాధన అంటే ఈరోజు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక జరుగుతుంది. తెల్లవారుజామున మార్చి నెల ముగింపు ఆరాధన ఉంటుంది. రేపు ఉదయం 12 గంటల ఉపవాస ప్రార్థన కూడిక. గమనించండి, దైవ దీవెనలు పొందడానికి మీ వంతు మీరు సిద్ధపడండి. ప్రభు ఆశీర్వాదం మీ మీద ఉంటుంది గాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యాకోబు పుస్తకం 4వ అధ్యాయం 1 నుంచి ఒక్కొక్క మాటను చదువుకుంటూ వెళ్తే అందులో ఉన్న 17 వచనాలు నేను మీకు అర్థవంతంగా బోధిస్తాను. చదవండి. యాకోబు 1 చదవాలి. ఒక నిమిషం. 1వ వచనములో భక్తుడైన యాకోబు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ యాకోబు ఎవరు? ఈ యాకోబు ఎవరు? ఇది మనకు అర్థం అవ్వాలి. ఈ యాకోబు ఎవరు? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినును గాక. బైబిల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు? యాకోబు పత్రిక చదివారా? యాకోబు పత్రిక చదివారా? చదవకపోతే మరలా ఒకసారి చదవండి. ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు సహోదరుడు. మన పరిభాషలో అన్న గాని తమ్ముడు గాని అంటామా? యేసు ప్రభు సహోదరులు యాకోబు ఉన్నాడా? ఉన్నాడు. యాకోబు అనే ఒక వ్యక్తి పాత నిబంధనలో ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధనలో అబ్రహాము మనవడు, ఇస్సాకు కొడుకు, యేషోబు తండ్రి. క్రొత్త నిబంధనలో ఉన్న ఈ యాకోబు పత్రిక యేసు ప్రభు సహోదరుడు. యేసు ప్రభు సహోదరుడు. ఇతడు రాస్తున్న మాట, మీలో యుద్ధమునకు పోరాటములను దేని నుండి కలుగుచున్నది? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కాదా? అంటే ఏమర్థమైంది చెప్పాలి. ఏమర్థమైంది?
నీవు దేని నుండైనా యుద్ధము చేసేటప్పుడు, నీవు దేని నుండైనా జయించాలని నడిచేటప్పుడు, నీవు వైరాగ్యముతో నిలబడాలని అనుకునేటప్పుడు నీలో కలిగేది ఆ యుద్ధ సన్నాహం. అంటే నీలో కలిగే పరివర్తన, నీలో కలిగే ప్రవర్తన మార్గము నీవు ఆలోచించే నీ భోగ విషయములన్నిటిలో నుండి కాదా, నీ కోరికల్లో నుండిది కాదా? భోగేచ్ఛలు అంటే భోగము అంటే వీడెందుకురా ఇంత ఇదిగా తయారయ్యాడు అన్నదాన్ని ఏమంటాం? ఇచ్చలు విడిగా. భోగేచ్ఛలు అంటే తెలుసుకోండి. చెబుతున్నాడు, నీవు దేని గురించి పోరాడుతున్నావో దాని విషయమై నీ హృదయములో ఉన్న అవయవములను పోరాడు నీ భోగేచ్ఛల నుండి కాదా? కొంతమంది వారి శరీరాన్ని జారత్వము చేయడానికి, కొంతమంది వారి శరీరాన్ని వ్యభిచరించడానికి, కొంతమంది వారి మెదడును పాడుకు చెడు మార్గాలను ఆలోచించడానికి, కొంతమంది వాళ్ళ కళ్ళను దృష్ట సాంగత్యము చూడటానికి వారి హృదయంలో ఉన్న అవయవాలన్నిటినీ పదును పెడతారు. ఇది ఇక్కడ బయలుపరుస్తున్నాను. నీవు చేయు యుద్ధము నీ అవయవాల భోగించుల నుండి కాదా? ఈరోజు నీ అవయవాలను ఎలా ప్రత్యక్షపరుస్తున్నావు? రెండవ ఒక్క నిమిషం. మీరు ఆశించుచున్నారు కానీ అది మీకు దొరకట్లేదు. నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు, ఏదో సాధించాలనుకుంటున్నావు, ఏదో నిలబడాలనుకుంటున్నావు, దేనో జయించాలనుకుంటున్నావు, ఎక్కడోకి వెళ్ళి గుడి కట్టాలనుకుంటున్నావు, కానీ ఇక్కడున్న గుడిని మాత్రం నువ్వు కట్టుకోలేదు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, కానీ ఇక్కడ ఉన్న పదును కలిగిన మాటలు, సోదరా, ఓ సోదరా, ఏం చేయాలంట? నీవు ఆశించుచున్నావు కానీ అది నీకేమవుతుంది? నేను చెప్పే మాట బైబిల్ ఖండితం చేస్తుంది. నీ అవయవం మీద నీవు నీ అవయవాలను ఎలా ఉపయోగించుకుంటున్నావో నీవు జాగ్రత్తగా తెలుసుకునే దాన్ని బట్టే ఉంటుందంట నీ ఆలోచన. నీవు ఆశించేది దేవుడు ఇవ్వాలి అంటే నీ అవయవాలను ఎలా పదులు పెడుతున్నావు? 4వ అధ్యాయం చదివితే నాకు తెలియని విషయాలన్నీ తెలిసి మనము ఆశించుచున్నాం, అవి మనకు దొరకట్లేదు అంటే నేను ఏం చేస్తున్నా ప్రభువా నీకు దొరకట, నేను ఏం చేస్తున్నాను నాకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రభు మీద రివర్స్ కౌంటర్లు వేయడానికి మాత్రం మనకు ఏమైంది? మనసు వచ్చింది కానీ అవి మనకు ఎందుకు దొరకట్లేదు అనేది మాత్రం మనకు తెలియదు. చదవండి. నీవు ఆశించుచున్నావు కానీ అది నీకు ఎందుకు దొరకట్లేదు? ఎందుకు దొరకట్లేదు? ఈ అవయవాలన్నీ భోగేచ్ఛల చేత నీవు మంచిగా ఆలోచిస్తే దేవుడు నీకు ఇవ్వవలసింది, నీవు నీ ఇష్టానుసారంగా ఆలోచిస్తే దేవుడు నీ దగ్గర తీసుకునేది. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని. ఒక నిమిషం. నరహత్య అంటే నర అంటే సోదరా, నర అంటే నరుడు. మనిషిని హత్య చేయుదురు గాని ఒకళ్ళ మీద మత్సరపడుదురు గాని. మత్సరపడటం అంటే మత్సరపడటం, ఒకటి మీద
ఆ? మత్సర మత్సర పడటం పడటం. అంటే నింద పడటం. నింద కాదు, మత్సర పడటం. వాడు బాగున్నాడే అంటే, వాడు మంచిగా సంపాదించుకున్నాడు అని నీ మదిలో వచ్చిందే ఆలోచన. ఏ ఆలోచన అది? మత్సరపడినంతగా. అంటే ఒకడు బాగున్నాడు అని కోరినంతగా మత్సరపడటం. ఒకళ్ళ మీద మత్సరపడేటట్టు. చూడు, చదువు. పోట్లాడుదురు, ఆ, యుద్ధం చేయుదురు గాని ఆ. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ప్రైజ్ ది లార్డ్. మనుషులను హత్య చేయుదువు, మనుషుల మీద అబద్ధపు సాక్ష్యములు చెప్పేదవు, మనుషుల మీద మత్సరపడేదవు, మనుషుల మీద పోట్లాడేదవు, మనుషుల మీద యుద్ధము చేసేదవు, కానీ దేవుని దగ్గర నుండి నీవేమీయో. ఎవరున్నాడు? దేవుని దగ్గర నుండి. అడగనందున ఆ, ఇవన్నీ చేసి ప్రభు దగ్గర నువ్వు అడగనందున ఏమీయూ సంపాదించుకోలేదు. ఈర్ష్యపడు. అదేనా? అదేనా? ఏమీయూ. ఒకని చంపైనా నేను సింహాసనం మీద కూర్చోవాలని పాత నిబంధన అంశం. ఒకడి మీద పోట్లాడైనా సరే నేను గెలవాలి అనేది ఈ లోకపు వంశం. ఒకడి మీద మత్సరపడి ఏదో సాధించాలి, ఒకడి మీద యుద్ధము చేసి రాజ్యాలు కట్టాలని పాత నిబంధనేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ చేసి నీవు నన్ను అడగనందున నేను నీకేమీయో ఇవ్వలేకపోతే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మత్సరపడుతున్నావా? వాడు ఇలా ఉన్నాడు, ఈడు ఇలా ఉన్నాడు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఒకళ్ళ మీద పోట్లాడుతున్నావా? ఒకళ్ళ మీద యుద్ధం చేయడానికి సన్నాహం పన్నుతున్నావా? ఒకరిని చంపాలనే ఆలోచన, దురుద్దాలోచన నీ మదిలో పుడుతుందా? మత్సరపడునంతగా నీ ప్రభువుని అడగనందున ఆయన నీకేమీయో. చూడు, చదువు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? ఏంటి? వ్యభిచారము చేయువారులారా, ఈ లోకపు స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఆ? పైన మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దోషముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదంట. మంచి ఆలోచనతో ప్రభుని అడుగుతున్నామా? ప్రభువా నాకు ఇవ్వు, ప్రభువా మాస్టర్ గారికి ఇవ్వండి, నాకు ఇవ్వండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా స్నేహితుడి కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడుగుతున్నామా? అక్కడ చెప్తున్న మాట అదే. నీవు మంచి హృదయముతో అడిగితే దేవుడు నీకు ఇస్తాడంట. వాడికి వద్దు నాకు ఇవ్వమంటే దేవుడు నీకు ఇస్తాడు. అదే అక్కడ మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అంటే అర్థం ఏంటి సోదరా? దురుద్దేశము అంటే ఒకడికి లేకుండా నాకు ఇవ్వమనే అర్థం. ప్రభువా ఆశ గారికి ఎందుకు ఇస్తున్నావు? నాకు ఇవ్వమని అడిగావా? వాడికి ఏమైందంట? దొరకదంట. వ్యభిచారము చేయువారులారా, ఈ లోకపు స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకములో ఉన్నప్పుడు అందం ఉందని, సౌందర్యం ఉందని,
అందగాండని అందగత్తెనని మురిసిపోతున్నామేమో. వ్యభిచారము అంటే అర్థం ఏంటి? భార్య ఉండగానే పరాయి స్త్రీని మోహించడం, పరాయి స్త్రీ వలలో పడటం, పరాయి స్త్రీ జాడలో పడటం, పరాయి స్త్రీని వ్యభిచరించడం, తనతో సాంగత్యాన్ని కుదుర్చుకోవడం. భర్త ఉండగానే భర్తకు దగ్గరే ఉంటూ వేరొక పురుషుడి మీద ఆశ పెట్టుకోవడం, వేరొక పురుషుణ్ణి సంహరించడం, వేరొక పురుషుణ్ణి కోరుకోవడం. అబ్బా ఇతడు ఎలా బాగున్నాడా అని అంటాం వ్యభిచారం. చెప్తున్నాం, వ్యభిచారము చేయువారులారా, ఈ లోకపు స్నేహం దేవుడితో వైరమని నీకు ఎరుగరా? జారత్వము చేయువాడినైనా నేను క్షమిస్తానేమో, కానీ వ్యభిచారము చేయువాడు ఏం చేస్తాడంట? తన హృదయమును మోసపుచ్చుతున్నాడు. జారత్వము చేయువాడు తన శరీరాన్ని మాత్రమే పాడు చేయును, కానీ వ్యభిచరించువాడు తన ఆత్మను కూడా పాడు చేసుకుంటున్నాడు. బైబిల్ చెప్తున్నమాట, వ్యభిచరిస్తున్నావేమో. వ్యభిచారం చేసి నువ్వు ప్రభుని ఏమడిగినా ఏమి ఇవ్వడు. నేను గత కొన్ని దినాలుగా 10 రోజుల క్రితము ఒక విషయం విన్నా. నాకు ఒక విషయం తెలిసింది, ఒక కుటుంబం గురించి తెలిసింది. కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి పాపపు ఊబిలో పడిపోయిన తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అలాగే పడిపోతారు. సోదరా, అదేనా? ఇది ప్రభు సమయం. నీవు పని చేసేటప్పుడు నేను వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తే ఎంతగా బాధిస్తుందో ప్రభు సమయం ముందు దేవుడు బాధపడడా? వాక్యము ఒకప్పుడు మనం ఎలా విన్నాము, ఇప్పుడు మన వాక్యాన్ని ఎలా వింటున్నాము, ఒకప్పుడు ప్రభుతో ఎలా గడిపాము, ఇప్పుడు ఎలా గడుపుతున్నాం అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ కుటుంబములో అందరూ వ్యభిచారం చేసేవాళ్ళేనంట. ఎవరికి వాళ్ళకి మంచి స్టేట్మెంట్ ఉంది. నాకు దేవుని బిడ్డలారా, దినదినము ఆ కుటుంబము శిథిలమైపోవడం ప్రారంభం. ఈరోజు నీ పరిస్థితి చెప్తున్నాడు. జారత్వము చేయువాడు శరీరానికి వెలుపలే చేస్తాడు, కానీ వ్యభిచారము చేయువాడు శరీరమును, హృదయమును, ఆత్మను కూడా పాడు చేస్తున్నాడు. భార్య ఉండగానే, భర్త ఉండగానే పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నవాడు లేడా? భర్త ఉండగానే పరాయి పురుషుడు వ్యామోహంలో పడిపోయి జీవితాన్ని, కుటుంబాన్ని రోడ్డును విడిచిన సందర్భాలు లేవా? అదే వ్యభిచారం. వ్యభిచరించడం. ఒక వ్యక్తి ఉండగా మరో వ్యక్తిని ఇష్టపడదు. ఎవరి కుండలో నీళ్లు వాళ్ళే తాగాలి. చిల్లిపోయిన సంచిలో ఎన్ని వస్తువులు వేసినా ఏమైంది? ఏమవుతుంది? చిల్లిపోయిన సంచి అంటే చెప్పాలి. అలాగే నీ కుండ అందంగా సౌందర్యవంతంగా ఉన్నప్పుడు దానిలో నీళ్లు బయటికి వెళ్ళవంట. కుండ పగిలిపోయింది అనుకో, ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. దీని అర్థం ఏంటి సోదరా? దీని అర్థం ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ కుండను కాపాడుకుంటావు, అందులో ఉన్న నీళ్లను సరే. నీవు జాగ్రత్తగా ఉంటే కుండను కాపాడుకుంటావు, కుండలో ఉన్న నీళ్లను, ఎవరి కుండలో నీళ్లు వాళ్ళే.
త్వరగా చదువు. కాబట్టి కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు ఆ, వాడు దేవునికి శత్రువగును. ఇది పాయింట్ అబ్బా. ఎవడు ఈ లోకమును బట్టి నడుపునో, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడంట దేవునికి శత్రువు అవుతాడు. ఈరోజు నువ్వు దేవునికి శత్రువా మిత్రువా? నేను అన్నానా? నేను రాశానా? సోదరా నేను రాశానా? అబ్బా నన్నే పిలుపుతాడు ఏంది అని అంటావా? చెప్తున్నా. గుంటూరు చర్చిలో కూడా ఒక అతను ఉన్నాడు. అలా మిమ్మల్ని పిలిస్తే మిగతా వాళ్ళు మేలుకుంటారని అర్థం. ఎవడు లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఎవడు దేవునితో స్నేహం చేయను వాడు లోకానికి శత్రువు అవుతాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ స్నేహం ఎవరితో? ఎలా చెప్పగలవు? దేవునితో స్నేహం చేయువారు ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. నీ స్నేహము దేవునితో ఉన్నప్పుడు లోకాన్ని ద్వేషిస్తావు, లోకపు కాఠిన్యాన్ని, లోకపు మాలిన్యాన్ని ద్వేషిస్తావు. నీ స్నేహము లోకంతో ఉన్నప్పుడు ప్రభువుకు సమయం ఇవ్వకుండా దొంగలాగా దొంగతనం చేసినట్టు నడుస్తావు. ఇప్పుడు సమయాన్ని దొంగలించేవాడిని ఏమంటాము? మరి వాడు దేవునికి ఇష్టుడా, మిత్రుడా, శత్రువా? నువ్వు ఎక్కడున్నావు? నీ స్నేహము ప్రభుతోనా? నీ జీవితం ప్రభుతో అంటగట్టబడి ఉన్నదా? ప్రార్థన అడుగడుగున అంచంచున మొరపెట్టు. బైబిల్లో దేవుని స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అంచెలంచెలుగా అభివృద్ధి పొందాడు. ఎవరతను? అబ్రహాం. ఇతడు నా స్నేహితుడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవడు? అబ్రహాం. శ్రీమతి మంగళగిరి పోను. అబ్రహామా, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఇతడు. ఎవరు? మీ ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవడు? ఈ రోజు నుంచి అధ్యాయము వివరణిస్తూ చెప్తా వాక్యం. మోషే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఒక్కడు కనబడట్లు నాకు. ఉన్నామా? నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. చెప్తున్నాడు. దేవుని స్నేహితుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాము తరాన్ని దీవించాడు. అబ్రహాము తర్వాత తన కుమారుణ్ణి దీవించాడు. అబ్రహాము కుమారుణ్ణి దీవించాడు. అలా వంశానుసారంగా ప్రభువు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఎందుకు? అతడు దేవుని స్నేహితుడు కాబట్టి. నీవు కూడా ప్రభు స్నేహితుడు అయితే దేవుడు నీ తరాన్ని దీవిస్తూనే వస్తాడు. నేను ఎక్కడ ఉన్నావు ఆలోచించే. నెక్స్ట్, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినంతగా ఆపేక్షించునా మనం లేఖనం చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఓకే, కాదు గాని ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించునా లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నావా? బైబిల్లో రాసిన ప్రతి మాట వ్యర్థమే. నాలో ఉన్న ఆత్మ మచ్చరపడుతుందలా. బైబిల్లో రాయబడిన మాట వ్యర్థమని అనుకొనుచున్నావా? జాగ్రత్త. చదువు. ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులందరినీ ఎదిరించి దీనులకు కృప
కృప అనుగ్రహించును దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? దీనులకు అహంకారులందరినీ ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఎదిరించి దీనులకు దీనులకు ఆశ్చర్యపరుస్తాడు. కృప ఇస్తాడంట. కృప అంటే ఏంటి? నువ్వు బ్రతుకున్నావంటే, కృప. నువ్వు చచ్చావంటే, నీవు స్వస్థత పడ్డావంటే, నీవు ఈ స్థితిలో ఉన్నావంటే ఆయన ఇచ్చిన అహంకారులందరినీ ఎదిరిస్తాడంట, సంహరిస్తాడంట, దీనులకు కృపనిస్తాడంట. నెక్స్ట్, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఓకే, ప్రైజ్ లార్డ్. ఈరోజు నీ ఇంట్లో ఉన్న సాతాను గడు రేపు వెళ్తాడంట. వాడి పారిపోవాలంటే నువ్వేమవ్వాలి? లోబడ్డావా? ఎంత మిల్లీమీటర్లు? ఇక నుండి ఏ దురాత్మ చీకటి శక్తి మిమ్మల్ని ఆవరించకుండా ఉండునుగాక. రాత్రికి ప్రార్థన ఉంటుంది, అభిషేకం ప్రార్థన. రేపటితో దరిద్రము ఏం చెప్పాడంట? దేవునికి లోబడండి, అప్పుడు అపవాదిని మీరేమవుతారంట? ఏం చేస్తారంట? ఎదిరిస్తే అదేం చేస్తుంది? దేవునికి లోబడకపోతే, దేవునికి లోబడటం అంటే ఎలా? రొట్టె విరుచుట యందు, సావాసమందును, ప్రార్థన యందును సమయము పాటిస్తూ ప్రభు సంకల్పానుసారంగా నడుస్తూ ఉంటే దేవునికి లోబడ్డా. లోకంలో నడుచుకున్నట్టు నీవు నడుచుకుంటూ ప్రభువా నేను నీ బిడ్డనని ఆయన దగ్గర నటిస్తే లోబడినట్టేనా? దేవునికి లోబడు, అప్పుడు అపవాదిని యొద్ద నుండి పారిపోతున్నాడు. చదువు 10 నిమిషాలు. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గరకు వస్తాడు. ప్రార్థనే చెయ్యవు, మోకరించి ప్రార్థన చేయడానికి ఆలోచిస్తావు. ప్రార్థన అంటే కూర్చోవు. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టనప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ జీవితంలో కార్యం ఎందుకు చేయాలండి? మానవా చెప్పండి, వస్తున్నావా దేవుడి దగ్గరికి? నేను రాకముందు రాత్రంతా ప్రార్థన చేసే భక్తులు నేను వచ్చాక ఏమైంది? అయ్యగారిని చూసేలోపు అభిషేకాలు ఎక్కువైపోయాయి. అప్పుడు నేనేమనుకుంటా? నిజంగా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటానా? నటిస్తున్నారు అనుకుంటా. నేను సోదరా, నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఒక వారం మీరు నేను కలిసి చేసిన దాన్ని బట్టే ఒక కార్యం జరగబోతుంది. నీవు వంగాలి, వాణ్ణి వంచాలి. నీవు వంగకుండా ఎన్నో వంచాలి అనుకుంటే వంచబడిద్దా? నెక్స్ట్, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను శుద్ధపరచుకొనుడి. దిమనస్సు అంటే తొందరగా చెప్పాలి, సమయం అయిపోవడానికి వస్తుంది. దిమనస్సు 2 కాళ్ళ మీద పడవలంటారు. లోకములో ఉండి ప్రభువులో ఉండి నడిచేవాడినే పాపి.
లోకపు కాఠిన్యము కావాలి, లోకంలో ఉన్న ఆశలు కావాలి, మరలా ప్రభు కూడా కావాలి అనే రెండు మనసు కలిగిన వారులారా. ఏంటంట చెప్పండి, ఈ మనస్సు కలిగిన వారులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకో. ఒకసారి పరిశుద్ధపరచుకో, ఒకసారి నీ మనస్సును పరిశుద్ధపరచుకో. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నే చేరిన ఆ యాత్రకే నడిపించుము నా యేసయ్యా. రెండు మనసు ఉండవద్దు. ఉంటే ప్రభుతో ఉండాలి, లేకపోతే కర్రుడితో ఉండాలి. ఉంటే దేవుడితో ఉండాలి, లేకపోతే సాతానుగాడితో సంబంధం కలిగి ఉండాలి. అటు వాడితో ఉండి ఇటు ఈడితో ఉండి ఉంటే ఏమంటారు? సాతాను దగ్గర నేర్చుకున్న మాటలు ప్రభువు చెప్తావు, ప్రభు దగ్గర నేర్చుకున్న మాటలు కర్రుడి చెప్తావు. ఈ రెండు మనసు కలిగిన వాడిని ఏమంటారంటే డొక్కు తిరిగి మాటల ఉపకారి అంటారు. నెక్స్ట్, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖముతో మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ది మనస్సు కలిగిన వారులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకునండి. మీ నవ్వు ఏమవ్వాలి? మీ నవ్వు ఏమవ్వాలి? నవ్వేమవ్వాలి? దుఃఖమునకు. అంతేనా అన్నది? అంతేనా? మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోండి. నువ్వు నవ్వుతూ ఉంటే దుఃఖపడు, దుఃఖానికి మార్చుకో. దుఃఖపడితే నవ్వు, ఆనందం కలిగితే చింతకు మార్చుకోండి. తర్వాత ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. యోషువ గారు, ప్రభు దృష్టికి నీవు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు తగ్గించుకున్నావా? హెచ్చిస్తున్నావా? ఎవరికి తెలుసు? పాస్టర్ గారికి తెలిస్తే కదా ప్రభు తెలిసేది. పాస్టర్ గారికి తెలిస్తే కదా ప్రభు తెలిసేది. పాస్టర్ గారికి తెలియకుండా ప్రభు తెలుసా? నా సేవకునిలో ఏమన్నాడు ఎబ్రి భాషలో? మీ మీద నాయకత్వము చేయువారు దుఃఖముతో చేస్తే అది మనకి ఏం కలుగుతుందంట? ఆనందంగా చేస్తే ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏం చేయమన్నాడు? ఉండుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించు. తర్వాత సహోదరులారా ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయం విధించువాడవైతివి. ఒకడికి విరోధముగా మనం మాట్లాడకూడదు, ఒకడికి తీర్పు మనం తీర్చకూడదు. ఒకడికి నువ్వు తీర్పు తీరిస్తే ఆ తీర్పు గోతులో నువ్వే పడతావు. అది ధర్మశాస్త్రమునకు సంబంధించినది. వాళ్ళు యేసు ప్రభువును తీర్పు తీర్చారు, వాళ్లకు వాళ్ళే తీర్పు తీర్చుకున్నారు. వాళ్ళు ఏమయ్యారు? దైవ కుమారుని సైతం బాధ పెట్టారు. ఒకళ్ళకి నీవు వేరుగా మాట్లాడినా, ఒకళ్ళ మీద నీవు తీర్పు తీర్చినా అది నీకు నష్టము చేకూరుస్తుంది, కానీ లాభం చేకూరుస్తుంది. ఒకడి జీవితంలో తీర్పు తీర్చడానికి నీవెవరు? ఒకడికి విరోధంగా మాట్లాడడానికి నువ్వెవరివి?
నాయకత్వం వహించుట నీ లక్షణమైతే నీవు ప్రతి విషయమందు పరిశుద్ధత కలిగి జీవించమని బైబిల్ చెప్తుంది. చదువు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి ఆ, న్యాయం విధించువాడు ఆ, ఆయనే రక్షించుటకును ఆ, నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఆ. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అవునా? ఏమవ్వాలంట? తీర్పు తీర్చాలంటే ఏమవ్వాలి? ఒక్కడే ఉన్నాడు పరుని గురించి మాట్లాడటానికి, వారి విషయంలో తీర్పు తీర్చడానికి, వారిని విధించడానికి, శిక్షించడానికి, రక్షించడానికి ఒక్కడే. ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభువు, మీరు వింటున్న క్రీస్తు, ఈ లోకాన్ని సృజించిన సర్వశక్తివంతుడైన దేవుడు చెప్తున్నాడు, పరుని విషయంలో తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఏం సోదరా, ఒకడి గురించి సర్టిఫికెట్ ఇవ్వడానికి నీవెవరివి? ఆయన కాదన్నా, నీవెలా ఉన్నావన్నా? ఆయన మంచివాడు కాదన్నా, నువ్వెలా ఉన్నావన్నా? మంచి చెడ్డల గురించి మనమే మాట్లాడాలి. ఆ పాస్టర్ గారు ఇలా కాదన్నా, మరి నువ్వెలా ఉన్నావు? చాలా సార్లు విశ్వాసులు దైవ సేవకుని విషయంలో తీర్పు తీరుస్తాం. దైవ సేవకుని విషయంలో తీర్పు తీర్చి పాపపు గోతిలో పడే భక్తులు లేకపోలేదు. ఎవడి వసులు? యాజకుడు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవుని చేతిలో దేవుడు చెప్పినది ప్రజలకు చెప్పేవాడు, ప్రజలు చెప్పినది ప్రభు సమక్షంలో పెట్టేవాడు. యాజకుడు అంటే నీ కింద భిక్షవాడు కాదు, పనివాడు కాదు. దైవ సమక్షంలో ఉన్నవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత నువ్వెవడికి సర్టిఫికెట్ ఇవ్వడానికి? అలాంటి భక్తులందరికీ వాక్యము అంకితం. ఏమంటున్నాడో తెలుసా? ఒకరిని తీర్పు తీర్చడానికి నీకు ఏ అధికారం ఉంది? ఒకరి గురించి మాట్లాడటానికి నీవు ఎంత అభిషేకాన్ని పొందుకుని ఉన్నావు? చాలా తొందరగా సర్టిఫికేట్ ఇస్తాం. ఏదైనా చిన్న తప్పు చేశాడు అనుకో, ఎవరండి? ఎవరు? యాజకుడు. అసలు ప్లాట్ఫారంలో మామూలుగా గంటల ఎపిసోడ్లు వస్తాయా లేదా? మరి నువ్వు తప్పు చేసినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చానా, నేను నీ తప్పు చేశాను ప్రార్థన చేయమని, చేసిన తప్పుని దైవ సేవకుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు అతడు నిన్ను ఖండించకుండా, నిన్ను దండించకుండా తన కడుపులో పెట్టుకొని చూసుకుంటాడే. ఆ యాజకుడు తప్పు చేసినప్పుడు, యాజకుడు తప్పు చేశాడని బజార్ను ఇడుస్తున్నావు. నీవు తప్పు చేసినప్పుడు కడుపులో దాబెట్టుకునేవాడే సేవకుడు. లేదంటావా? చిన్న తప్పు చేసి నీవు బాధపడుతున్నప్పుడు నీకు అండగా నిలబడి ఆ తప్పుని ఎవరికి చెప్పకుండా కడుపులో దాబెట్టుకొని నీకు మంచి మార్గమును బోధించే సేవకుడే సేవకుడు. నీవు మాత్రం యాజకుడి గురించి ఏమి తెలిసినా బయట పబ్లిష్ చేసే ఒక సంఘానికి 25 మంది అవుతున్నారంట. 25 సంవత్సరాల నుండి 25 మందే ఉన్నారంట భక్తులు. కారణం ఏంటో తెలుసా? ఈ 25 మంది 25 రకాల పాపం చేస్తున్నారు. ముగ్గురు ఒక రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. అరే, మనం 25 సంవత్సరాల నుండి, సంఘ పెద్దలు 25 సంవత్సరాల నుండి మనం ఇలాగే ఉన్నాం. ఎందుకు మన చర్చ్ ఇలాగే ఉంది, డెవలప్ కావట్లేదు? మనకంటే నిన్నొచ్చాడు, సంవత్సరం అయింది, 25,000 మంది సంఘం బిడ్డలు ఉన్నారు. ఎలా రా అనంటే ఒకడు అన్నాడంట, అరే నేను భయానికి ఆదివారం చర్చికి వస్తాను, మిగిలిన టైము పాపంలో ఉంటాను రా, అది నేను చేసిన తప్పు. ఇంకోడు అన్నాడంట, అరే నేను చర్చిలో ఉన్నంతసేపు నా భార్యను ప్రేమిస్తాను, బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ నేను అర్థం చేసుకోవాలి, ఇది నేను చేసిన తప్పు.
మూడో వాడు అన్నాడంట, నీవేం తప్పు చేసావురా అని నిన్ను అడిగే ముందు అడగాక మునిపే వీడు పరిగెత్తుతున్నాడంట. నువ్వేం తప్పు చేసావురా, అదైనా చెప్పిళ్ళు, మేం చెప్పింది వెళ్ళి ప్రజలకు చెప్తావేమో, మా తప్పులని నీ ముందు బయట పెట్టాం, అసలు నువ్వేం తప్పు చేసావో చెప్పరా అంటే, నేను చేసే తప్పేంటో తెలుసా, నాకు ఒక చిన్న విషయం తెలిస్తే దాన్ని అందరికీ చెప్తాను, ఇది నేను చేసే తప్పు అంటే. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ చెప్పే వాదోపవాదకారిని దేవునికి నేను విరుద్ధంగా తప్పు చేశాను. అలా ఉండటం వల్ల ఆ సంఘం అంటే 25 సంవత్సరాలకు 25 మంది చేత నడిపించబడుతుందంట. జాగ్రత్త, నువ్వు ఎవరి విషయంలో తీర్పు తీరుస్తున్నావు. తర్వాత నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఉండి వ్యాపారము చేసి సంపాదిద్దాం రండని చెప్పుకొని వారలారా. ఓకే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం చాలు. నేడైనను రేపైనను అంటే నిన్నైనా ఈ రోజైనా రేపైనను ఒకానొక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకొని చెప్పుకుంటున్న వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదా? నీకు తెలుసా? చెప్పండి, తెలుసా? ఎందుకన్నాడు ఈ మాట? రేపేమి సంభవించునో నీకు తెలియనా? జాగ్రత్త. ఈరోజు కళ్ళు మూసి నీవు తెల్లవారుజామున కళ్ళు తెరుస్తావో లేదో తెలియదు. ఈరోజు పడకకు వెళ్ళే నీవు ఉదయాన్నే వేలుకుంటావో లేదో తెలియదు. ఇప్పుడు దాకా బాగున్న నీవు 5 నిమిషాల్లో బయటికి వెళ్తే తిరిగి వస్తావో లేదో తెలియదు. ఈ స్థితి ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ప్రభు సంకల్పానుసారంగా నడిచినప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలన్నా దేవుడు ఆశ్చర్యకరంగా పంపిస్తాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి ₹1 సంపాదించుకొని వద్దాం అనుకున్న వారు లాగా రేపేమి జరుగుతుందో తెలియదు నీకు. జాగ్రత్త, రేపేమి సంభవిస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడున్న స్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటూ సోదరా, నా గురించే చెప్తున్నాడు కదా, చెప్తున్నా. దైవ చిత్తానుసారంగా నడిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడు పంపిస్తాడు. అది 5వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభు చిత్తం అయితే రేపు ఇదే చెప్తా. 5వ అధ్యాయం, దైవ చిత్తంలో నడిచి నేను ఇక్కడికి వెళ్తాను అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అక్కడికి నేను పంపిస్తాడంట. ఆ దేశమందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని చిత్తము లేకుండా ఒకానొక పట్టణానికి వెళ్ళి దేవునిలో నువ్వు నడవకుండా ప్రార్థన చేయకుండా నీవు నీ జీవితాన్ని క్రాస్ చేయాలని ఎంత అనుకున్నా అనుకోలేవంట, వెళ్ళలేవంట. రేపేమి సంభవించునో తెలియదు. ధనవంతుడు కడుపు నిండా తిని పడుకుంటే ఏమయ్యాడు? నిద్రలోనే. ఏమయ్యాడు? నిద్రలోనే. స్వదేశులమో ప్రియుడారామని ఉదయమే తీసుకెళ్లి గోతులో పెట్టారంట. తర్వాత నీ జీవం ఏపాటిది? నీవు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి స్వభావం కాదా నీది? జరిగిన దానిని, జరగబోయే దానిని, జరుగుతున్న దానిని ప్రకటన చేసేదే పరిశుద్ధ గ్రంథం. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో గురించి ముందుగా దేవుడు బయలుపరిచి రాసినదే పరిశుద్ధ గ్రంథం. నీ జీవం ఏ పాటిది? నాకు విరోధంగా నువ్వు ఎంత పని చేసినా అది ఏ పాటిది? అంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా సోదరా? కాదా? జాగ్రత్త. నీవు దైవ దృష్టికి మంచివాడుగా కనబడినను ప్రార్థనలో విశిష్టత లేకపోతే నీ భక్తి ఏ పాటి? తర్వాత
కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోనవలెను. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని చిత్తమై నేను బ్రతికి ఉంటే ఆ పని చేస్తా, అక్కడికి వెళ్తానని చెప్పుకుంటాం. దేవుని చిత్తానికి నీవు లేకపోతే, దేవుని చిత్తములో నీవు పాలువాడవు కాకపోతే ఇక్కడికి నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు. కాబట్టి దేవుని చిత్తమునకు ఇది అది చేతుమని చెప్పుకోవాలి. ప్రభు చిత్తమైతే ఇక్కడికి వస్తానన్నా, ప్రభు చిత్తమైతే వెళ్తానన్నా, ప్రభు చిత్తమైతే పిల్లలు పెళ్లిని చేస్తానన్నా, ప్రభు చిత్తమైతే సేవ చేస్తా. దేవుని చిత్తము లేకుండా ఏది ఏ నరుడు చేయలేడు. ప్రభు చిత్తమైతే బ్రతికుంటా, ప్రభు చిత్తమైతే 3 పూట్ల తింటా, ప్రభు చిత్తమైతే ఇల్లు కడతా, ప్రభు చిత్తమైతే ఉద్యోగం చేస్తా, ప్రభు చిత్తమైతే ప్రయాణం చేస్తా, ప్రభు చిత్తమైతే నిలబడతా, ప్రభు చిత్తమైతేనే సేవ చేస్తా. ప్రతి దానికి ముందు ప్రభు చిత్తాన్ని యాడ్ చేయి, దేవుడు తన చిత్తానుసారంగా నేను హెచ్చిస్తాను. మరి ప్రతి మాటకు ముందు ఇది చెప్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు కలుద్దామన్నా అన్నామా ఏడైనా అనాలంట. ప్రభు చిత్తాన్ని ముందు వేడుకో, అప్పుడు నువ్వు చేసే పనిని సఫలవంతంగా విజయాన్ని ప్రాప్తిస్తుంది. తర్వాత ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇది అతిశయమంతయు చెడ్డది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైతే నీవు నీ డంబముల యందు అతిశయపడుచున్నావు. ఏమని? 4 లక్షల రూపాయలు ఉన్నాయి, నాకు 4 మంగళాలు ఉన్నాయి, నాకు 4 సంఘాలు ఉన్నాయి, నాకు 25 మంది విశ్వాసులు ఉన్నారు, నాకు నా చేతిలో 5,000 మంది బాప్తిసం పొందారు. ఇలా డప్పము కొట్టుకుంటే అది మంచిదా? మంచిదేనా? ఉందాడా? చెడ్డది. మీ గురించి మీరు డప్పు కొట్టుకోరు. ఆ స్థితి ఒకప్పుడు ఇది అక్కడికే ఉంటావు, అక్కడే ఉంటావు. మీరైతే మీ డప్పములను కొట్టుకొనక మంచి మార్గమును నడవమని ప్రభుత్వం. తర్వాత కాబట్టి మేలైనది చేయనరిగి అలాగూ చెయ్యని వారికి పాపం కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఒకడికి మేలు చేయాలి అనుకున్నావు, అలా నువ్వు చేయకపోతే నీకేం జరుగుతుంది? సోదరి, ఓ సోదరి, ఏం కలిగింది? గత కాలపు జీవితంలో ఎవరికో మేలు చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు అది చేయలా. మనసులో అనుకుని చేయకపోతే ఏం కలిగిందంట? ఏంటంట? మేలైనది చేయగలిగి అది నీవు చేయకుండా కాలయాపన చేస్తే పాపం చేసినట్ట. అన్నామా? అనుకున్నామా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? బైబిల్ ఫాలో. మేలైనది చెయ్యాలి అనే ఆలోచన నీ మధ్యలోకి వచ్చినప్పుడు చేసేయి. ఆలోచన రాకుండా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఆలోచన వచ్చిన తర్వాత నేను చెయ్యాలి ఏదో ఒకటి, ఆయనకి ఏదో ఒక సహాయం చేయాలని నీ మదిలో తలంచిన వెంటనే దాన్ని నువ్వు చెయ్యకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తే అది నిన్ను పాపములా తరుగుతుందంట. నీ కుటుంబానికి శాపమవుతుంది. నువ్వు జీవితంలో ఏమి పొందలేవు. నీ జీవితం శిథిలమైపోతుంది, నీ జీవితం అంధకారం అయిపోతుంది. నీ జీవితానికి రావలసిన ఆశీర్వాదము సాతానుడు తినివేస్తాడు. ఒకరికి మేలు చేయాలని నెరిగి నువ్వు చెయ్యకపోతే శాపగ్రస్తుడు అవుతావు. నా దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. బైబిల్ చెప్తున్నమాట, ఎవరికైనా నువ్వు మేలు చేయాలి అనుకున్నప్పుడు చేయలేకపోతే అసలు చెప్పుకో మాకు. ఒకవేళ చేయాలి అనుకుంటే చేసి తీరాలి.
అలా చేయకపోతే తరతరాలకు ఆ శాపం నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. 5వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూద్దాం. నా సహోదరులారా, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను సమాన భావమునకును ఆ, ఓపికకును ఆ, మాదిరిగా పెట్టుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. నా సహోదరులారా, ప్రభు సంకల్పంలో ఉండి బోధించేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినాను సమాన భావము కలిగి ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? యాజకుడు చెప్పిన తర్వాత యాజకుడి జుట్టు పట్టుకొని ఈడిచే పిల్లలు లేకపోలేదండి. మొత్తం నా గురించే చెప్పాలి. నేను రేపటి నుంచి మీ చర్చికి రానులే అన్నా, ఇవి వస్తే నాకేదో అయినట్టు. లేదా అన్నా, నీవు ఈరోజు వాక్యం అంతా నా గురించే చెప్పావన్నా, నేను రేపటి నుంచి మీ చర్చికి రానులే అన్నా, ఏం వస్తే నాకేంది, రాకపోతే నాకేంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. నేను కాకమ్మ కబుర్లు అల్లుకొని చెప్పలేదు కదా. అయిపోయి నన్ను భయపడుతుంది. నేను రానులే అన్నా రేపటి నుంచి మీ చర్చికి. ఏంది? నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత. వస్తే ఆశీర్వాదం నీకు వచ్చింది, రాకపోతే నష్టం నీకు కలిగింది, నాకు కాదు కదా. అవునా? సహోదరులారా, పైన దేవుని చేత నిర్మించబడిన యాజకులను సామాన్యులను వాడు చెప్పేది ఓపికగా నేర్చుకున్నాను. తర్వాత 11, 12, 13, 14, 15 వచనాలు సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. ప్రైజ్ ది లార్డ్. సహించిన వాడిని ధన్యుడు అనుకుంటాం. మీరు యోబు యొక్క సహవాసమును గురించి వింటిరి. యోబు యొక్క ఏంటి? యోబు ఎలా నడుచుకున్నాడు? సహనము గురించి విన్నారు కదా. యోబు సహనాన్ని మీరు విన్నారు కదా. ఆ సహనాన్ని నేర్చుకోండి. దేవుడు కార్యం చేయలేదు అని, దేవుడు మేలు చేయట్లేదు అని సహనాన్ని కోల్పోతున్నావా? అయితే అది నీకు నష్టం చేకూరుస్తుంది. యోబు సహనాన్ని విన్నావు కదా. యోబులాగా సహనము కలిగి ఉండు. నేడైనను రేపైనను దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. లార్డ్ హల్లెలూయా. చదువు. ఆయన యందు జాలియు కనికరము గలవాడై మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన పట్ల జాలి కలిగి, కనికరము కలిగి, ఆయన మీ పట్ల జాలి కలిగి, కనికరము కలిగి ఉన్నాడని మీరేం చేశారు? తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా యోషువ గారు? ఆకాశము తోడనియు, భూమి తోడనియు, మరి దేని తోడనియు ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు. అవునంటే అవును, కాదంటే కాదని నీ మీద ఒట్టన్నా, నా మీద ఒట్టన్నా, నా కొడుకు మీద ఒట్టన్నా, నేను చెప్పేదన్నీ నిజమేనన్నా అన్న భక్తులు లేరా? చెప్తున్నది. ఏం చెప్తున్నాడు తెలుసా యాకోబు? ఆకాశము తోడనియు, భూమి తోడనియు, దేని తోడని అయినను నీవు ఒట్టు పెట్టుకుంటే నీవు తీర్పులో నిలబడవలసిన వాడు. ఒట్టు మనం పెట్టకూడదు. క్రైస్తవుడు ఒట్టు పెట్టకూడదు. అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. నీ తోడండి, నీ మీద ఒట్టండి, నిన్ను చంపి నాటంలో పడేది. ఒట్టు పెట్టమాటండి. అవునంటే అవును, నా మీద ఒట్టు పెట్టి చెప్పని అడుగుతారు మీ ఫ్రెండ్స్. మాట అంటే మాటే, నెరవేరుస్తాను అంటే నెరవేరుస్తాను అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. ఒట్టు పెట్టి ఒట్టేసి దాన్ని చేయకుండా నిత్య నరకానికి నేను వెళ్ళను. ఒట్టు మనం పెట్టకూడదు అన్నారు కదా. తర్వాత మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడలా అతడు ప్రార్థన చేయాలి. యోషువ గారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం సంభవిస్తే?
ఆ? ఆ. ఎవరికైనా సంతోషం కలిగేనా ఎవరికైనా సంతోషము కలిగితే అతను కీర్తన పాడవలేదు. వాడు పాటలు పాడాలంట. వీళ్ళకు మాత్రం సంతోషము మాత్రం ఎప్పటికీ రాదు. ఎందుకు? వీళ్ళు పాటలు పాడట్లేదండి, వీళ్ళలో సంతోషం ఉందా? నేను చెప్పట్లేదు అమ్మ తల్లి, అలా కూడా మాకు బైబిల్ చెప్తుంది. మీకు ఎవరికైనా సంతోషము కలిగితే పాటలు పాడండి, మీకు శ్రమ కలిగితే ప్రార్థన చేయి. అంటే మీరు సంతోషంగా లేరని అర్థం కదా అక్కడ. యేసునామములో మీ సంతోషం పరిపూర్ణమగుగాక. ఆమెనా? తర్వాత మీలో ఎవడైనా రోగి అయి మీలో ఎవడైనా రోగై ఉన్న ఎడల అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. ఆ, వారు పిలిచి, ప్రభు నామమున అతని నూనె రాసి చెయ్యాలా అతని కొరకు ప్రార్థన చేయవలెను. చెయ్యాలా చెయ్యాలా ముందు పత్రికల్లో అంటాడు, సంఘ పెద్దని యాజకుడు అభిషేకించి మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడు సేవకులనైనను సంఘ పెద్దలనైనను పిలువనంపించి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అది ప్రార్థనకు చదువు, అది కూడా మొక్క. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంగా ఆ రోగి విశ్వాసంగా ఉండి ప్రార్థన చేయించుకుంటే ఆ రోగిని స్వస్థపరచును. నేను ఆ రోగిని స్వస్థపరుస్తాను. ప్రభు అతని లేకును. అతడు పాపములు చేసిన వాడైతే శాపానికి వెళ్తాడు. క్షమాపణ నందును. పాపము చేసిన వాడైతే క్షమాపణ నందును. అతడు తప్పు చేస్తే పాప క్షమాపణ. క్షమింపబడతాడంట. నూనె రాసి ప్రార్థన చేసేటప్పుడు చేయించుకునే ఆ రోగి పాపి అయితే క్షమించబడతాడు. ఈరోజు నువ్వెక్కడ ఉన్నావు? బైబిల్ అర్థవంతంగా చాలా విషయాలు బోధిస్తుంది. మనకు అనుకూలంగా మన కళ్ళ ముందు ఉన్న మాటలను ప్రబోధిస్తుంది. ఈరోజు నువ్వు రోగివైతే యాజకుడు నూనె రాసి ప్రార్థన చేయక మునుపే ఆ పాపములను క్షమించమని ప్రభు చేత తీర్మానం ఉంది. ఇక నుండి నాలో ఏ రోగం కలగకుండా నన్ను మార్చమని ప్రభు దగ్గర తీర్మానం చేయ. ప్రభు నీ పాపములను క్షమింపజేస్తాడు. ఈరోజు నీవు అన్యాయస్తుడవై ఉండి రోగిగా ఉండి నీ జీవితంలో దేవుడు కార్యము చేయట్లేదు అంటే, నీలో ఉన్న సమస్తాన్ని దేవుడు తీసివేయట్లేదు అంటే నీవు నీ పాపములను ఒప్పుకోవట్లేదనే అర్థం. నీవు స్వస్థపరచబడలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీవు దేవునికి పరిపూర్ణంగా నమ్మకత్వాన్ని ఇవ్వలేకపోతున్నావు. తర్వాత మీ తప్పిదాలను ఒకరితోనొకడు ఒప్పుకోనుడి. ప్రైజ్ ది లార్డ్. నీ పాపములను ఒకరితో ఒకడును, మీరు చేసిన తప్పులను ఒకరితో ఒకడు ఒప్పుకోనండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నా కొరకు ప్రార్థన చేస్తున్నావు పాస్టర్. ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నా? ఏమని? మీరు కాళ్ళు పడిపోను, చేతులు పడిపోను. మీరు ఒకరినొకరు స్వస్థపరచబడాలి అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఎన్ని వచనాలైనవి? కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు చిత్తం మీద రేపు కంటిన్యూ చేస్తాను. ఇక నుండి అధ్యాయానుసారంగా వచనానుసారంగానే ఉపదేశం ఇస్తాను. బైబిల్ స్టడీ ప్రారంభిస్తున్నాను. పుస్తకం పెట్టండి. మత్తయి సువార్త నుండి స్టార్ట్ అవుతుంది. రోజుకి ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట ఉంటుంది బైబిల్ స్టడీ. కాబట్టి ఒక డైరీ పెట్టాలి, డైరీలో రాయాలి. అధ్యాయంగా చెప్తాను, వచనానుసారంగా ఏం చేస్తాను పార్షమా? ట్రైనింగ్ ఇదే పికప్ అవ్వాలి. కాబట్టి దేవుడి మాటలు మీ వెనుకడిలో వచ్చి
మీ అందరి జీవితాలు ప్రభు ఆశీర్వాదముతో నింపి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమె మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయమును మొదలుకొని ఈ దినమంతయు ప్రభుని సజీవ రెక్కల నుడలో నీవు భద్రపరిచి ప్రేమించి ఆశీర్వదించిన విధానమును బట్టి స్తోత్రాలు. అయా గరుడవు తండ్రి, నీ ఘనమైన కార్యాలు మా పట్ల జరిగించమని అడుగుతున్నాను. ఈ దినమున ప్రభు, ఈ సమయమున యాకోబు పత్రిక 4వ అధ్యాయమును పఠించాము, అధ్యయనము చేశాము ప్రభు. ఎన్నో తెలియని విషయాలను తెలియపరిచావు ప్రభు. స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. ఈ కృపను జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క వచనము అర్థవంతంగా మేము చదివి తండ్రి అధ్యయనము చేసి తెలుసుకొని దీవించబడులాగున సహాయం చేయి, కృప దయచి. కంచెగల తోటలో నిజమైన ద్రాక్షావళులుగా మార్చండి. ఎదురు కొద్ది మహిమను పొందడం యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సువాసన సంఘాన్ని సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము వరకు దేవుని ఆత్మ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అందరికీ. అందువరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని తన ప్రణాళికలో పెంచి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ప్రతినిత్యం ఆరోగ్యం ఇచ్చి నడిపించును గాక. అందరికీ మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.